హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్న మూవీటెక్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో దేవరా మూవీ రివ్యూ అయితే చూద్దాం. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈ సినిమా చూడడానికి నేను నా ఫ్రెండ్ మాకు దగ్గరలో ఉన్న మొగల్తూర్ థియేటర్కి అయితే వెళ్ళి ఈ సినిమా చూడడం జరిగింది. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సినిమా చాలా బాగుంది గాయస్. ఇక్కడే మరో విషయం చెప్పాలి. అది ఏంటంటే ఈ సినిమా ఒక 80% ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ మిగిలిన 20% ఎవరైతే సినిమా గురించి ఎక్కువ ఆశలు పెట్టుకుంటారో, అలాగే సినిమాకి సంబంధించిన ట్రైలర్ లోను టీజర్స్ లోను లేని దాన్ని వాళ్ళకి కావాల్సిందని ఊహించుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూడడం కూడా వేస్టే. అలాగే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు యాక్టర్స్ తో సంబంధం లేకుండా, డైరెక్టర్స్ తో సంబంధం లేకుండా ఒక యాక్టర్ రాజమౌళితో సినిమా తీసిన తర్వాత తను చేసే నెక్స్ట్ ఫిల్మ్ అనేది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే రూమర్ అయితే ఉంది. కానీ ఈ సినిమా అటువంటి డెస్టినీని కూడా మార్చేసింది. అలాగే ఈ సినిమాతో చాలా మంది డెస్టినీలు కూడా మారబోతున్నాయి. ఇంక ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ స్టోరీ విషయానికి వస్తే మనకి సినిమా స్టార్టింగ్ లోనే ఒక పోలీస్ టీం ఒక పెద్ద క్రిమినల్ ని పట్టుకోవాలని ఆ క్రిమినల్ ఉన్న ఎర్ర సముద్రం అనే ప్లేస్ పైన ఆధారపడి ఉన్న 4 గ్రామాల దగ్గరికి మన పోలీస్ టీం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన పోలీస్ టీం కొన్ని నమ్మరాని నిజాలనేవి తెలుసుకుంటారు. ఇంతకీ ఆ నిజాలేంటి, అలాగే ఈ ఎర్ర సముద్రం అనే ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది, దాని చరిత్ర ఏంటి అనేది ఈ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. నేను ఇదే మెయిన్ ప్లాట్ అని ఎందుకు అంటున్నానంటే, మెయిన్ గా మనకు సినిమాలో మొదటి పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా స్టోరీనే. మరి ఈ సినిమా స్టోరీ నరేషన్ అనేది ఆ పోలీస్ టీమ్స్ తోనే మొదలవుతుంది. ఇంక ఈ సినిమాలో సెకండ్ పాజిటివ్ వచ్చేసి ఎన్టీఆర్ యాక్టింగ్, ఇంకా డాన్స్. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అలాగే మనకి ఫస్ట్ హాఫ్ లో ఉండే యాక్షన్ సీన్స్ అనేవి చాలా బాగున్నాయి. అలాగే మనకి ఇంటర్వెల్ దగ్గర కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే అనేది నడుస్తుంది. అలాగే నా ఉద్దేశంలో నాకు నచ్చిన మరో పాజిటివ్ ఏంటంటే ఈ సినిమాలో వాడిన విఎఫ్ఎక్స్ సీన్స్ అనేవి, అలాగే షార్ట్స్ అనేవి మాక్సిమం నైట్ టైమ్ లో పెట్టడం వల్ల వాటి మీద ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ చేసి వాటిలో ఉండే మిస్టేక్స్ ని కనుక్కోకుండా చేశారు. దాన్ని డైరెక్టర్ బ్రిలియన్స్ అనాలో లేదా ఎడిటర్ బ్రిలియన్స్ అనాలో తెలియట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే అది సినిమా బ్రిలియన్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్లస్ పాయింట్ చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని బెటర్ వేలో ప్రెజెంట్ చేశారు. అందులోనూ ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ని అలా ఓపెన్ ఎండింగ్ ఇవ్వడం, అలాగే స్టార్టింగ్ జరిగిన సీన్స్ ని క్లైమాక్స్ కి మరియు ప్రీ క్లైమాక్స్ కి కనెక్ట్ చేయడం చాలా మంచిదైంది ఈ సినిమాకి. ఇంక ఈ సినిమాకి సంబంధించిన నెగిటివ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అంత గొప్పగా లేవు. అందులోనూ దావూదీ సాంగ్ అనేది సినిమాలోంచే తీసేశారు. అది ఒక చాలా దారుణమైన విషయం. అలాగే కొంతమందికి సరైన క్యారెక్టర్స్ లేవు. లైక్ జాన్వీ కపూర్ గారు ఈ సినిమాలో ఒక దిష్టి బొమ్మ అలాగే అనిపించారు మరి నాకు. అలాగే ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి ఈ సినిమాలో. అలాగే సెకండ్ హాఫ్ లో రైటింగ్ అనేది చాలా కన్వీనియంట్ గా ఉంది. కొంతమందికి ముందే అర్థమైపోద్ది క్లైమాక్స్ ఏంటి అనేది. అలాగే వాటర్ లో వరా క్యారెక్టర్స్ సంబంధించిన సీన్స్ అనేవి చాలా ఇల్లాజికల్ గా పెట్టారు. లైక్ వాటర్ పైన ఫ్లై అవడం లాంటివి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మైనస్లు పాజిటివ్లు అన్ని కలిపి ఈ సినిమా లాస్ట్ కి మనం సాటిస్ఫై చేస్తుందా లేదా అంటే అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కంబ్యాక్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్ తో ఆఫ్టర్ 6 years లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సినిమా 80% ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది. సో మరి ఇంకెందుకు లేటు, థియేటర్కి వెళ్ళి అర్జెంట్ గా ఈ సినిమాని అయితే కంప్లీట్ చేసేయండి. అలాగే మా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరికొన్ని కొత్త సినిమా రివ్యూస్ గానీ, అలాగే మూవీ రికమెండేషన్స్ వీడియోస్ గానీ మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.